ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 9వ సర్గ మధ్యలో ఉన్నాం. నిన్నటి రోజున శ్రీ ఆంజనేయ స్వామి ఆ పుష్పక విమానాంతర్గతమైనటువంటి గదులలో అనేక రకాల అవస్థలలో ఉన్నటువంటి స్త్రీలను చూస్తూ వెళ్తున్నారు, సీతామ్మ వారి కోసం వెతుకుతూ. ఇవాళ తదనంతర కథాక్రమం చెప్పుకునే ముందు గురువందనాన్ని చేసి ఇవాళటి కథలోకి వద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగ రామానుజం మునిం. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. 54వ శ్లోకం ముందు 53వ శ్లోకాన్ని చెప్పుకుందాం. మృదశ్వంగేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థితాః బభూవుర్భూషణానివ శుభా భూషణరాజయః అంశుకాతాంశ్చ కాసాంచిత్ ముఖమారుతకంపితాః ఉపరి ఉపరి వక్త్రాణాం యాదూయంతే పునః పునః తాః పతాకా ఇవోద్ధూతా పత్నీనాం రుచిరప్రభాః నానావర్ణ సువర్ణానాం వక్రమూలేషు రేజిరీ బవల్గుశ్చాత్ర కాసాంచిత్ కుండలాని శుభార్చిషాం ముఖమారత సంసర్గాత్ మందం మందం సుయోషితాం శర్కరాసవగంధైశ్చ ప్రకృత్యా స్వరభిః సుఖః తాసాం వదన నిశ్వాసః శిశేవే రావణం తథా రావణాన శంకాశ్చ కాశ్చిత్ రావణయోషితః ముఖాని స్మ సపత్నీనాం ఉపాజిఘ్రన్ పునః పునః అత్యర్థం సక్తమనసో రావణేన తావరస్త్రియః అస్ఫురంత్రా సపత్నీనాం ప్రేమేవాచరం తదా బాహూం ఉపనిధయాన్యాః పారిహార్యా విభూషితాన్ అంశుకాని చ రమ్యాని ప్రమదాస్తత్ర శిశిరే అన్యా వక్షసి చాస్యాన్ చాన్యస్యాః తస్యాః కాశ్చిత్ పునర్భుజం అపరా త్వంకమన్యస్యాః తస్యాశ్చాప్యపరా భుజౌ ఊరుపార్శ్వకటీ పృష్టం అన్యోన్యస్య సమాశ్రితాః పరస్పర నివిష్టాంగ్యో మదస్నేహ వశానుగాః. ఆ విశాలమైనటువంటి ఆ మంటపంలో, అంటే చాలా పెద్దదైనటువంటి హాలు, ఆ హాల్లో ఆ రావణాసురుడి యొక్క భార్యలు శతసహస్రాలుగా ఉన్నారు. వారందరూ కూడా రాత్రి పానవశమత్తులై రావణాసురుడితోటి ఆనందాన్ని అనుభవించి తద్గతమైనటువంటి ఆనందంతో ఒకరినొకరు పట్టుకుని అలా పడుకుని ఉన్నారట. వాళ్ళు రకరకాలైనటువంటి భంగిమలలో ఈ పడుకునేటువంటి స్థితిగతులు ఉన్నాయి అని ఇక్కడ మనకి చెప్పారు. అన్యోన్యభుజ సూత్రేణ స్త్రీమాలా గ్రహితా హిసా మాలేవ గ్రహితా సూత్రే సుషుభే మత్త షట్పదాః లతానాం మాధవే మాసి ఫుల్లానాం వాయుసేవనాత్ అన్యోన్యమాలాగ్రహితం సంసక్త కుసుమోచ్చయం. కొంతమంది ఆడవాళ్ళందరూ కూడా వరుసగా పడుకున్నారట, ఒకరి భుజాల మీద ఒకరు తలకాయ పెట్టి. ఈ కందిరీగలకు కానీ లేకపోతే వచ్చినటువంటి తేనెటీగలకు కానీ ఆ వాళ్ళు పడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మాలలా పడుకున్నారట. ఈ మాలలా పడుకున్న వాళ్ళ యొక్క వదనాలంటే ముఖాలన్నీ కూడా తామ్రరేకులు విచ్చుకున్నాయేమో అన్నట్టుగా ఉండి ఝుంకారం చేస్తూ ఈ తేనెటీగలన్నీ కూడా వాళ్ళ ముఖాల చుట్టూతా తిరుగుతున్నాయట. వ్యతివేష్టిత సుస్కంధం అన్యోన్య భ్రమరాకులం ఆసీద్వదమివోద్భూతం స్త్రీవనం రావణస్య రత్
ఉదితేష్వపి సువ్యక్తం నతాసాం యోషితాం తదా వివేకస్య ఆధాతుం భూషణాంగాంబరస్రజాం రావణే సుఖ సంవిష్టే తాస్త్రయో వివిధ ప్రభా జ్వలంత కాంచనా దీపా ప్రేక్ష్యంత అనిమిషా ఇవా. ఇంకా ఆ రావణాసురుడు పడుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరికి వారు అలసిపోయి వాళ్ళు ఎలా పడుకుంటున్నారో కూడా తెలియకుండా పడుకున్నారు. అలా వాళ్ళందరూ కూడా ఆ రావణాసురుడు యొక్క హారాల ద్వారా లేకపోతే అక్కడ పెట్టబడినటువంటి దీపాలు అవన్నీ కూడా వాళ్ళ మీద ప్రతిఫలించి చాలా అద్భుతంగా ఉంది అక్కడ. ఇక్కడ ఇంతకీ వచ్చిన వాళ్ళకి ఈ స్త్రీలందరూ కూడా ఎవరై ఉంటారు అని మనకు అనిపించవచ్చు. ఇన్ని వేల మంది ఉన్నారే రావణాసురుడి భార్యలు, వీళ్ళందరూ ఎవరు? రాజర్షి పితృ దైత్యానాం గంధర్వాణాంచయోషితః రాక్షసానాంచయా కన్య తస్య కామవసంగతాః. అనేక రకాల రాజర్షులు భూమండలంలో ఉండేటువంటి చాలా మంది రాజుల యొక్క కూతుళ్ళు, అలాగే పితృదేవతల యొక్క కూతుళ్ళు, దైత్యుల యొక్క కూతుళ్ళు, గంధర్వుల యొక్క కూతుళ్ళు, అలా రాక్షసుల యొక్క కూతుళ్ళు, ఇలాంటి వారందరూ కూడా అతిలోక సౌందర్యవతులు. అలాంటి వారందరూ కూడా అక్కడ రావణాసురుడు యొక్క భార్యల్లా ఉన్నారు. యుద్ధకామేన సర్వా రావణేన కృతాస్త్రియః. యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో వారినందరినీ గెలిచి వారి యొక్క కూతుళ్ళని తన భార్యలుగా చేసుకున్నాడు రావణాసురుడు. లేక ఓడిపోయిన వాడు ఎలాగూ తన అమ్మాయినిచ్చి ఆ మహావీరుడికి వివాహం చేస్తాడు. అలాగే ఇలా కొంతమంది వస్తే సమదా మదనైన ఇవ మోహితా కాశ్చిదాగదా. కొంతమంది రావణాసురుడు యొక్క వీర్య శౌర్య ధైర్య పరాక్రమాలకు మురిసిపోయి వాళ్ళంత వాళ్ళుగా వచ్చి రావణాసురుని వివాహం చేసుకున్నారట కొంతమంది. నతత్ర కాశ్చిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేవలబ్ధ నాన్యకామాపి నాన్యపూర్వ వినా వరార్హాం జనకాత్మజాంతాం. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళల్లో అందరూ కూడా ఒకరిని మించినటువంటి ఒకరు అందగత్తెలుగా ఉన్నారు, ఒకరిని మించినటువంటి ఒకరు శీలవంతులుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరి మధ్యలోనూ కూడా ఎక్కడా సీతాదేవి కనబడక మనస్సంతా వికలమైపోతోంది ఆంజనేయ స్వామికి. చాలా మంది అనుకుంటారు రావణాసురుడి పక్కనటువంటి ఆడవాళ్ళు వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన వాళ్ళేమో అనుకుంటారు. ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు వాల్మీకి. నచాకులీన నచహీన రూప నా దక్షిణ నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. శ్రేష్టమైనటువంటి కులంలో పుట్టినటువంటి అమ్మాయి అక్కడ లేదు. అర్థమైంది కదండి. ఆ అమ్మాయిలు అత్యంత గొప్ప గొప్ప కులాల్లో పుట్టినవాడు ఆ భార్యలు. అలాగే నచహీన రూప అందరికారంగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అతిలోక సౌందర్యవతులు అక్కడ భార్యలుగా ఉన్నారు. నా దక్షిణ నానుపచారయుక్త భర్తకు ఎలాంటి సేవలు చెయ్యాలో తెలిసిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. ఇంకా బుద్ధిహీనురాలంటూ అక్కడ ఎవరూ లేరు. భర్తని సుఖపెట్టడం అంటే ఏంటో తెలియనటువంటి అమ్మాయి అంటూ అక్కడ ఎవరూ లేరు. అంటే ఒక భర్తకి ఎలాంటి భార్య అయితే ఉండాలో అని మన శాస్త్రాలు చెప్పాయో అంతకన్నా ఎక్కువ గొప్పతనాలు ఉన్న వాళ్లే అక్కడ ఆయన భార్యలుగా ఉన్నారు. బభూవ బుద్ధిస్తు హరి ఈశ్వరస్య యది దృశి రాఘవ ధర్మపత్ని ఇమాయథా రాక్షసరాజ భార్యా సుజాతమస్యేతి సాధు బుద్ధి. ఇంకా ఈ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడితో వీళ్ళందరూ కూడా ఆనందంగానే గడుపుతున్నారు కదా. మరి ఇలాంటి ఆనందంగా గడుపుతూ ఉన్నటువంటి వీళ్లను కాదని ఆ రావణుడు ఆ రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని తీసుకొచ్చాడు. ఇది ఎంతైనా తప్పు. అతడు గనక ఆ సీతను ఆ రాముడికే అప్పచెప్పేస్తే ఎంత బాగుండును అని అనుకున్నాడు ఆయన. పునశ్చ శోచింత యదాత్త రూపో ధ్రువం విశిష్ట గుణతో హి సీత అథాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వర కష్టమనార్య కర్మ. ఇంకా ఈ రావణాసురుడు షట్కాల శివ పూజా దురంధరుడు కదా అని అనుకున్నాడు ఆయన.
మనం రోజు స్వామికి ఎన్నిసార్లు పూజ చేస్తామండి? ఇళ్లలో అయితే ఒకసారి, మా లాంటి వాళ్ళం పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి. కానీ తిరుమలలో 6 కాలాల్లో పూజ చేస్తారు. తెల్లవారుజామున 4:30కి, ఉదయం 7:30కి, అలాగే మధ్యాహ్నం, సాయంత్రం 4:30కి, రాత్రి 7:30కి, చివరిలో పౌళంపు సేవ ముందు మొత్తం 6 సార్లు జరుగుతుంది. అలా రావణాసురుడు లంకానగరంలో తన భవనంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి 6 కాలాల్లో అర్చన చేస్తాడు. ఇది అందరి వల్ల అయ్యే పని కాదు. అది మనస్సుకి ఎంతో శక్తి, ప్రపత్తి, భక్తి ఉంటే తప్ప మనం చేయలేం. ఇలాంటి శివపూజాదురంధరుడే అని అనుకున్నాడు. అలాగే ఉత్తమ వంశంలో బ్రహ్మకు సాక్షాత్తు మునిమనవడే ఈ లోకాలన్నీ కూడా గెలిచినటువంటి కీర్తి ప్రతిష్టలు కలవాడే ఇంతటి గొప్పవాడు ఈ ఒక్క పొరపాటు పని ఎందుకు చేశాడు? ఇది సీతమ్మ వారిని ఎత్తుకుని రావడం అన్న పని. ఏమైనా సరే ఇతను చేసిన పని మాత్రం విచారకరం అని బాధపడ్డాడు ఆంజనేయ స్వామి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే 9వ సర్గ. తర్వాత 10వ సర్గ. ఈ సర్గలో ఆంజనేయ స్వామి వారు తిరిగి మరికొంతమందిని చూస్తారు. చూసి ఆ తర్వాత వాళ్ళల్లో ఒకానొక ఆమె చాలా గొప్పగా కనబడతారు ఆయనకి. ఆ విషయం చెప్పుకుందాం. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాను హనుమాన్ దదర్శ శయనాసనం. స్ఫటికాలతోటి, రత్నాలతోటి తాపడం చేయబడినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శయ్యాసనం, అంటే పడుకునేటువంటి మంచం కనబడింది. దాంత కాంచన చిత్రాంగై వైఢూర్యైశ్చ వరాసనై మహార్హాస్తరణోపేతై ఉపపన్నం మహాధనై. ఆ మంచం మీద వజ్రవైఢూర్య గోమేదక పుష్యరాగ మరకత మాణిక్య నీల ప్రవాళాలతో చేయబడినటువంటి కంబళీలు వేసి ఉన్నాయి. వాటికి ఆ మంచానికి అన్ని వైపులా కూడా ఏనుగు దంతాలతో నగిషీది చెక్కబడి ఉన్నాయి. తత్ర చైకతమే దేశే దివ్యమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. ఆ మంచం మీద ఒక తెల్లటి వెల్లగొడుగు. మీకు బాగా చెప్పాలంటే రోజు శ్రీవారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు కదండి. ఊరేగించేటప్పుడు వెనకాల 2 తెల్ల గొడుగులు ఉంటాయి ఆయనకి. చక్రవర్తికి ఉంటాయి ఆ లక్షణాలు. ఆయన సకల లోకాల చక్రవర్తి కాబట్టి ఆయనకు కూడా 2 గొడుగులు పెడతారు. సామాన్యంగా ఒకటే గొడుగు ఉంటుంది, కానీ 2 గొడుగులు ఉంటాయి శ్రీవారికి. అలాగే ఒక బ్రహ్మాండమైనటువంటి గొడుగు, తెల్లటి గొడుగు, ముత్యాల సరాలతో ఉన్న గొడుగు ఆ మంచానికి పైన వేళ్లాడుతుంది. వాలవ్యజనవస్థస్థాభిః వీజ్యమానం సమంతతః గంధైశ్చ వివిధైర్దృష్టం వరధూపేన ధూపితం. ఇంకా ఈ మంచానికి ఏం పెట్టబడి ఉన్నాయంటే ప్రమదావనం. దీన్నే అశోకవనం అంటారు. అశోకవనం అంటే మీకు బాగా తెలుస్తుంది. మామూలుగా దీనిలో మూలంలో చెప్పడం ప్రమదావనం అనే చెప్తారు. అశోకవనము అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే ఆ వనంలో విహరిస్తే మీకున్నటువంటి దుఃఖాలు పోతాయి. అందుకని అలాంటి అశోక చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కూడా అది అశోకవనం. ఆ అశోక పుష్పాల యొక్క మాలలు ఆ మంచానికి కట్టబడి ఉన్నాయి కదా. అలాగే చాలా మంది అందమైనటువంటి స్త్రీలు ఈ చామరాలతో వీస్తున్నారట. అలాగే అనేక రకాల దివ్య పరిమళ గంధాలు ధూపాలుగా వెలుగుతున్నాయట. పరమాస్తరణాస్తీర్ణం అధికాజన సంవృతం దామభిర్ వరమాల్యానాం సమంతాత్ ఉపశోభితం. అనేక సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాల యొక్క మాలలు ఆ మంచానికి కట్టబడి ఉన్నాయి. ఇప్పుడు తెలుస్తుంది ఆ మంచం మీద ఎవరున్నారు. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహు మహారజనవాససం. నల్లటి కరుమబ్బుల్లాంటి శరీరం కలవాడు. అద్భుతమైనటువంటి కుండలాలు, బంగారపు కుండలాలు, పెద్ద పెద్ద కుండలాలు అలా చెవులకు పక్కన వేళ్లాడుతూ ఉన్నటువంటి వాడు. ఎర్రటి కళ్ళు కలిగినటువంటి వాడు. అత్యంత బలిష్టమైనటువంటి బాహువులు కలవాడు. అలాగే వెండి జరి అంచు కలిగినటువంటి పంచె ధరించిన వాడు ఆయన వాడు దాని మీద పడుకుని ఉన్నాడు. లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధిన సంధ్యారక్తమివాకాశే పోయదం
సతటిద్గణం, ఆయన ఒంటికి ఎర్ర చందనం తాలూకు తీయబడిన గంధం అలా పుయ్యబడి ఉంది. రాత్రి ఆడవాళ్ళు పూశారు ఆనందోత్సాహాల్లో. అది ఎలా ఉందట, సంధ్యారక్తమివాకాశే, సాయంత్రం పూట సూర్యుడు కిందకి దిగిపోతూ ఉన్నప్పుడు ఎరుపు రంగు అక్కడ అరుముకుంటుంది. అలా ఉంది ఆయనకి. ఎప్పుడు ఇక్కడ రావణాసురుడి గురించి చెప్పినా సరే ఇక ముందు కూడా సంధ్యాకాలంలో ఉండేటువంటి శోభనే చెప్తారు ఇంటి. ఎందుకు చెప్పండి? ఏ సూర్యోదయంలో కూడా మనకి ఆ రంగు వస్తుంది కదా ముందు, మరి దాని గురించి ఎందుకు చెప్పరు? సంధ్యాకాలం నాటి సూర్యుడు కిందకి దిగుతాడా పైకి వస్తాడా? కిందకి దిగిన తర్వాత ఏమైపోతుంది, సూర్యుడు యొక్క ప్రభ అంతా కూడా అలా 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 క్రమక్రమంగా చీకట్లో కలిసిపోతుంది. అలా ఈ రావణాసురుడు యొక్క ప్రభ కూడా కొద్ది కాలంలో అలా 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 దిగిపోయి అతని యొక్క మరణానికి దగ్గర పడేటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ రావణాసురుడి గురించి చెప్పవలసి వచ్చినా సరే ఇక ముందు సంధ్యాకాలాన్ని మాత్రమే చూపిస్తారు. అలాగే వృత్తమాభరణైర్దివ్యై స్వరూపం కామరూపిణం సవృక్షవనగుల్మాధ్యం ప్రసుప్తం ఇవ మందరం. ఇంకా వృక్షాలతో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రదేశంలో ఏనుగు ఉంటే ఎలా ఉంటుందో అలా ఈయన ఆ మంచం మీద ఉన్నాడు. క్రీడిత్వపరతం రాత్రౌ వరాభరణ భూషితం ప్రియం రాక్షస కన్యానాం రాక్షసానాం సుఖావహం. ఆ ఆడవాళ్ళందరితోనూ కూడా అత్యంత ఆనందాన్ని ఆ రాత్రి అనుభవించి ఉన్నాడేమో. అంటే సాయంత్రం 7 గంటల నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు ఈయన వెళ్ళిన సమయం 12-1 గంట మధ్యలో రావణాసురుని చూశాడు ఆయన. ఆ సమయానికి ఆయన పడుకుని ఉన్నాడేమో. ఇంకా ఆ రాక్షస కంజలందరితోనూ కలిసినటువంటి ఆనందం అనుభవించిన ముఖం ఆయనలో కనబడుతోంది. ఆ వేసుకున్న హారాలన్నీ కూడా ఓ పక్కకు వచ్చి ఉన్నాయి, వారిపోతాయి కదండి హారం వేసుకుంటే. తీత్వాప్యువ్రతంచాపి దదర్శ సమహాకపి భాస్వరే సైనీ వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. ఆ మదిరాపానం చేసి ఉన్నాడేమో రాత్రి ఆడవాళ్ళందరితోనూ. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో దాని తాలూకు వాసన అలా గుబాడిస్తోంది ఆ ప్రదేశం అంతా కూడా. అధారోహణమాసాధ్య వేదికాంతరమాశ్రిత సుప్తం రాక్షసార్దూలం ప్రేక్షతే స్మ మహాకపి. అలా కింద నుంచి చూశాడు ఈయన. ఆ పడుకున్నట్టు ఎత్తైనటువంటి ఆ పర్యంతం మీద పడుకుని ఉన్నాడు రావణాసురుడు. ఒక 8 అడుగులు 9 అడుగుల హైట్ లో ఉన్నటువంటి మంచం. ఈయనేమో పిల్లి పిల్లలా కింద ఉన్నాడు. ఇలా చూసినప్పుడు ఏం కనబడలేదు దీనికి. ఆ పక్కన ఒక ఎత్తైన, ఆయన కన్నా ఎత్తైన వేదిక ఉంది ఆ పక్కన. అలా ఇక్కడ దాని మీద వెళ్ళాడు. దాని మీద నుంచి ఇలా చూస్తున్నాడు ఆయన. ఆ చూస్తున్నప్పుడు ఎలా అనిపించాట ఆయన, పడుకున్నటువంటి పెద్ద పులి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఆయన. శుశుభే రాక్షసేంద్రస్య స్వపదశైనోత్తమం గంధహస్తిని సంవిష్టే యథా ప్రశ్రవణం మహత్. నిద్రిస్తూ ఉన్నటువంటి ఆయన గంధమాదన పర్వతంలో విహరిస్తూ ఉన్నటువంటి ఏనుగు రా ఉంటుందో అలా ఉన్నట్ట. కాంచనాంగద సన్నద్ధౌ దదర్శ సమహాత్మన విక్షిప్తౌ రాక్షసేంద్రస్య భుజావింద్ర ధ్వజోపమౌ. బంగారు భుజకీర్తులు కలిగినటువంటి ఆ రావణాసురుడు యొక్క భుజాలు. ఇప్పుడు మీకు ఇంకో సంగతి చెప్తాను. పడుకోవడాల్లో రకాలు ఉంటాయండి, ఉండవు? ఉంటాయండి. కొంచెం కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నవాడు పక్కకు తిరిగి పడుకుంటాడు. ఇలా బాగా భయపోయేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మోకాళ్ళు పొట్టలో పెట్టుకుని ముంచుకు పడుకుంటాడు. ఏ బాధరబంది చీకు చింత లేని వాడు ఎలా పడుకుంటాడంటే ఈ 2 కాళ్ళు ఇలా వెడల్పు చేసి 2 చేతులు ఇలా పెట్టి శుభ్రంగా పడుకుంటాడు. అలా పడుకున్న వాడికి ఏ గొడవలు లేవని అర్థం. ఈయన అలాగే పడుకున్నాడు. ఇంకా అలాంటి ఆ రావణాసురుడు యొక్క భుజాలు భుజకీర్తులతో ఉంటే నిజంగానే ఇంద్రధ్వజం అంటే మనకు వచ్చేటువంటి శాపం కనబడుతుంది కదండి, అలా ఉందేమో అనిపిస్తోంది. ఇంకా ఆయన యొక్క ఒంటిని పరీక్షిస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఆ ఒళ్ళు ఎలా ఉంది? ఐరావత విషాణాగ్రై ఆపీడన కృతవ్రణౌ వజ్రో లిఖిత పీనాంసౌ విష్ణు చక్ర పరీక్షతౌ. ఆ వక్షస్థల భాగం చూశాడు రావణాసురుడు. ఆశ్చర్యపోయాడు ఆయన. దాని మీద
అనేక రకాల గుర్తులు ఉన్నాయట వక్షస్థలం మీద. అవి ఏం గుర్తులయ్యా అంటే, ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద ఉంటే ఐరావతాన్ని ఇంద్రుడిని కూడా కలిపి దెబ్బలాడేటువంటి పరిస్థితుల్లో, అంటే బాహాబాహి దెబ్బలాడుతుంటే ఐరావతం తన యొక్క 4 దంతాలతోనూ అలా పొడిస్తే ఆ పొడవబడినటువంటి గుర్తులు ఆయన వక్షస్థలం మీద ఉన్నాయి. అలాగే ఇంద్రుడు వజ్రాయుధం విసిరితే ఆ వజ్రాయుధం వచ్చి ఆయన గుచ్చుకుంటే ఆ గుచ్చుకోబడినటువంటి ఘాట్లు ఆయన వక్షస్థలం మీద ఉన్నాయి. విష్ణుమూర్తితో చేసిన యుద్ధంలో ఆయన చక్రాయుధాన్ని వదిలిపెడితే అది గీసినటువంటి గీతలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయంటే, మనం చెప్పాలంటే ఒక ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ కన్నా పై వాళ్ళకి అనేక రకాల మెడల్స్ ఉంటాయి. వాళ్ళ తాలూకు గుర్తులు మనకు తెలుస్తాయి కోటు మీద. అవి ఎలా అయితే మనకు ఉంటాయో ఈయన వక్షస్థలం మీద ఆ ఘాట్లు అవన్నీ ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాయి, రావణాసురుడు గొప్పతనాన్ని. పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బల సంయుతౌ సులక్షణ నఖాంగుష్టౌ స్వరంగుడి తరలక్షితౌ. పోనీ రావణాసురుడు అంటే ఎలాంటి వాడయ్యా అంటే సర్వ శుభలక్షణ సంపన్నుడు. ఏ బొటన వేలు ఎంత ఉండాలి, చూపుడు వేలు ఎంత ఉండాలి, దాని మీద గోరు ఎంత ఉండాలి, ఈ ముఖమండలం ఎంత ఉండాలి, ముఖమండలానికి ఈ కాలర్ బోన్కి మధ్య ఉండేటువంటి మెడ ఎంత ఉండాలి, అలాగే నడునికి ఈ వక్షస్థలానికి ఎంత దూరం ఉండాలి, వక్షస్థలం ఎంత బలిష్టంగా ఉండాలి, అలా బలిష్టంగా ఉన్నటువంటి వక్షస్థలానికి ఈ జబ్బ ఎంత పుష్టికరంగా ఉండాలి అన్నటువంటి దివ్యమంగళ సౌందర్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావణాసురుడికి ఉన్నాయి కదా చూస్తుంటే. సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ సైనే శుభ్రే పంచశీర్ష విభోరగౌ. ఈ చేతులు 2 ఇలా చాచుకుని పడుకున్నాడేమో చూడండి. ఇనప గడియలు ఉంటాయి పెద్ద పెద్ద కోట గోడలకి, ఆ ఇనప గడియలు చాలా లావుంటాయి. అది అలా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్నటువంటి ఆయన చెయ్యి పరిగల్లా ఉంటే ఈ వేళ్ళు 2 ఇలా ఈ 5 వేళ్ళు దూరంగా పెట్టాడేమో 5 తరల పాము ఉంటే ఎలా ఉంటుందో ఆ వేళ్ళన్నీ అలా అనిపిస్తున్నాయట ఆంజనేయ స్వామికి. శతక్షరకల్పేన సుశీతేన సుగంధిన చందనేన పరార్థేన స్వరడుక్తవు స్వరంకృతవు. ఆయన ఒంటికి గంధం పూయబడి ఉంది. అనేక రకాలైనటువంటి పువ్వుల చేత సేకరించబడినటువంటి పుప్పొడి నూరి గంధంలో కలిపి ఆయన ఒంటికి రాశారట వాళ్ళు. ఉత్తమ స్త్రీ మృగవు గంధోత్తమ నిషేవితవు యక్షర కిందర గంధర్వ దేవదానవరామినవు. ఇంకా అక్కడున్నటువంటి వాళ్ళల్లో అనేక రకాలైనటువంటి దేవతా కన్యలందరూ కూడా ఆయన చుట్టూతా ఉన్నారు. దుదర్శ కపిస్తస్య బాహు సేన సంస్థితౌ మందరస్యాంతరే సుప్తౌ మహాహీరుషితావివ. మందరగిరి గుహల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి సర్పం చుట్టలు చుట్టుకుని పడుకుంటే ఎలా ఉంటుందో ఆ పర్యంకం మీద రావణాసురుడు రా ఉన్నాడు. తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర సుసుభేచర సంకాశ శృంగాభ్యాం యో మందర. ఆ రావణాసురుడు యొక్క భుజాలు చూస్తూ ఉంటేనే ఆంజనేయ స్వామికి మందరగిరి తాలూకు శిఖరాలు ఎలా ఉంటాయో అలా అనిపించేయటానికి. చూత పున్నాగసరభి బహుళోత్తమ సంయుత మృష్టానుర సంయుక్త పానగంధ పురస్సుర. ఇంకా ఆయన అంతకుముందు స్వీకరించినటువంటి అనేక రకాల దివ్యమైనటువంటి పదార్థాలు, ఆ పదార్థాలు తిన్న తర్వాత ఆ పదార్థాల తాలూకు వాసన ముక్కుపుటాల్లోంచి వస్తుంది ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో. ముక్తామణి విచిత్రేణ దశరాక్ష సింహస్య నిశ్చక్రా మహాముఖాత్ శయానస్య నిశ్వాస పూరయన్నివత గృహం. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఆ మందిరం అంతా కూడా ప్రతిధ్వనిస్తోంది. అది ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితం ముకుటేన అపౌత్తేన కుండలోజ్వలితాననం. అద్భుతమైనటువంటి కిరీటం, ఆ కిరీటానికి వేళ్లాడుతున్నటువంటి ముత్యాల సరాలు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయట. రక్తచందన దిగ్ధేన తదాహారేణ శోభిన పీనాయత విశాలేన వక్షసాపి విరాజితం. ఆ వక్షస్థలమంతా కూడా అనేక రకాలైనటువంటి నగలతో నిండి ఉంది. ఆ నగల కిందన వక్షస్థలం రక్తచంద్రంతో అలవబడి ఉంది. రక్తచంద్రం అంటే ఎర్రచంద్రం. పాండురాణే పవిత్రేణ క్షౌమేణ క్షరతేక్షజం మహారహేణ సంగీతం పీనేనోత్తమ వాసస. రావణాసురుడు ఎప్పుడూ కూడా తెల్లని బట్టలు మాత్రమే ధరిస్తారు. వెండి చరి కట్టి ఉంటుంది. మనం బంగారపు చరిని గొప్పగా చెప్పుకుంటాం చీరలకి, కానీ ఆయన వెండి జరీతో ఉన్నటువంటి తెల్లని వస్త్రాలను ధరిస్తారు. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన
మాషరాసి ప్రతీకాసం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాంతే ప్రసుప్తం ఇవ కుంజరం. మాషరాశి ప్రతీకాసం, బాగా అద్భుతమైనటువంటి మినుముల రాశి పోస్తే ఎలా ఉంటుందో మినుముల రాశి లాంటి శరీరపు రంగు కలిగి ఉంటాట రావణాసురుడు. అలాంటి రావణాసురుడు తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి కొన్ని వందల తలకాయలు కలిగినటువంటి పాము ఎలా అయితే బుసలు కొడుతుందో ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పాము బుసల్లా అనిపిస్తున్నాయి. గంగానది నీళ్లు తెల్లగా ఉంటాయి. అలాంటి గంగానది నీళ్లలో ఒక ఏనుగు పడుకుని ఉంటే ఎలా ఉంటుంది? ఏనుగు నల్లగా ఉంటుంది, గంగానది నీళ్లు తెల్లగా ఉంటాయి. అలాగా ఈ తెల్లటి పర్యంకం, తెల్లటి బట్టలు, ఇలాంటి వాటి మధ్యలో ఆ నల్లటి నలుపు గంగానదిలో పడుకున్నటువంటి ఏనుగులా ఉంటుంది. చతుర్భిక్కాంచనైర్దీపై దీప్యమానం చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్గణ ఇరివా. మేఘాల మధ్యలో మెరుపులు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఈయన యొక్క పర్యంకానికి నాలుగు వైపులా పెద్ద పెద్ద బంగారపు దీపపు సిమ్మెలు, వాటిల్లో చందన తైలం, గంధం చెక్కల ద్వారా తీసినటువంటి నూనె వేసి వెలిగించాడు. అప్పుడు అది ఏ వాసన వస్తుంది? గంధం వాసన వస్తుంది. అలాంటి గంధం వాసనతోటి అగరధూపాలతోటి నాలుగు పక్కల పెట్టబడి ఉన్నాయి. చెప్పాను కదండి, కోటీశ్వరులు, మహారాజులు వాళ్ళ యొక్క గొప్పతనానికి గుర్తు అవన్నీ కూడా. పాదమూలగతశ్చాపి దదర్శ సుమహాత్మన పత్ని సప్రియ భార్యస్య తస్య రక్షపదేర్గృహే శశిప్రకాశవదనాః చారుకుండలభూషితాః ఆమ్లానమాల్యాభరణ దదర్శ హరియూతపః. ఇంకా చాలా మంది ఆడవాళ్ళని చూశాడు. ఆడవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఇక్కడ వాల్మీకి చెప్పిన మాట ఆమ్లానమాల్యాభరణ. తాము ధరించినటువంటి మాలలు వడలకుండా ఉండేటువంటి మాలలు ఉన్నాయట వాళ్ళ మెళ్ళల్లో. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయిలు సుకుమారుడు అవునా కాదు? మాల ఎప్పుడు వడిలిపోతుందండి? మన శరీరం తాలూకు వేడికి మాల వడిలిపోతుంది. మీరు కావాలంటే మల్లెపూల మాల ఇవాళ సాయంత్రం పొందించి ఓ ఫోటోకి వేసి అదే మన ఇంట్లో ఉన్నటువంటి ధర్మపత్నికి కూడా ఇచ్చి సెగలో పెట్టుకోమని, పొద్దున చూస్తే రెండు ఇది పోతులా ఉంటుంది, ఆ ధర్మం పెట్టుకుంది, అది మాత్రం బాగుంటుంది. ఎందుకయ్యా తేడా అంటే వీళ్ళ ఒంటి వేడికి అది కమిలిపోతుంది. ఇక్కడ ఆడవాళ్ళు వేసుకున్న మాలలేవి కూడా వడలేదు, కమలలేదు. అంటే వాళ్ళ ఒళ్ళు ఎంతో సుకుమారమైనటువంటి ఒళ్ళు. అలాంటి వాళ్ళందరినీ చూసుకుంటూ వెళ్తున్నట్ట. దత్తవారిత్ర కుశల రాక్షసేంద్ర భుజాంతగా వరాభరణధారిణ్యో నిషన్నాదృశే హరికి. అలాంటి వాళ్ళందరినీ ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాడు ఆ మహానుభావుడు. ఇంకొంచెం చూసిన తర్వాత అప్పుడు మనం తదనంతర కథలో ఏం చెప్పుకుందామో తెలుసుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మానీయాయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.